కడప రెడ్డమ్మ వేగంగా పావులు కదుపుతున్నారు. తన హవా సాగించాలని చూస్తున్నారు. కడప గడ్డ మీద పూర్తిగా పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమె చేస్తున్న కృషి కొంతవరకు ఫలించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు ఏకకాలంలో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత వారందరినీ ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. దాంతో కడప మున్సిపల్ కార్పొరేషన్లో తనకు గతంలో సీటు కూడా ఇవ్వకుండా అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న రెడ్డప్ప గారి మాధవకి ఇప్పుడు 8 మంది కార్పొరేటర్ల మద్దతు దక్కింది. అయితే ఇది వైఎస్ఆర్సీపీకి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు సరిపోతుందా అంటే అది సాధ్యం కాదనే చెప్పాల్సి ఉంది. ఇప్పటికే మరికొంతమంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు రెడ్డప్ప గారి మాధవకి మద్దతు తెలుపుతున్నారు. దాంతో కడప కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ సురేష్ బాబుని సాగనంపాలని ఆమె ప్రయత్నాల్లో ఉన్నారు. అది సాధ్యమా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కూడా తమ పట్టు చేజారిపోకుండా మేల్కొన్నట్టుగా కనిపిస్తుంది. తమ పార్టీ కార్యకర్తల్ని, ముఖ్యంగా కార్పొరేటర్ని పార్టీ మారకుండా చేసేందుకు అన్ని రకాలుగాను ప్రయత్నం చేస్తుంది. స్వయంగా ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలో దిగి కొంతమంది కార్పొరేటర్లు బుజ్జగించినప్పటికీ వారు ఆయన మాటను కూడా ఖాతరు చేయకుండా టీడీపీ కండువా కప్పుకున్నారన్న ప్రచారం సాగుతుంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బగా అంతా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి పెట్టని కోటగా భావించే కడప జిల్లాలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కంగు తినాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఎదురు దెబ్బలు తప్పవా అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. దాదాపుగా అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ బీటెక్ రవి చక్రం తిప్పి వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ లేకుండా చేశారు. బీటెక్ రవి అదేవిధంగా అధికారుల తీరు మీద వైఎస్ఆర్సీపీ ఎంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. దాదాపుగా అన్ని నీటి సంఘాలు టీడీపీ ఖాతాలో చేరిపోయాయి. ఇప్పుడు పులివెందులతో పాటుగా కడపలో కూడా పాగా వేయాలని టీడీపీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ని టీడీపీ ఇప్పటివరకు గెలుచుకున్న దాఖలాలు లేవు. అలాంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి టీడీపీ జెండా ఎగరవేసేందుకు తగ్గట్టుగా కార్పొరేటర్లను ఆకర్షించడంతో పాటుగా మరికొన్ని ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది. అయితే ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతతో ఉన్న కార్పొరేటర్లని తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని అక్కడ కండువాలు కప్పినప్పటికి కూడా దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. వైఎస్ఆర్సీపీలో వారు చక్కదిద్దినటువంటి వ్యవహారాల కారణంగా ప్రజలకు దూరమయ్యారని, అలాంటి నేతలను ఇప్పుడు టీడీపీ నెత్తినెట్టుకుని మరింత వ్యతిరేకత మూట కట్టుకునే దిశలో సాగుతుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏమైనప్పుడు కూడా కడపలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ అడుగులు వేస్తుంది. అందుకు తగ్గట్టుగా రెడ్డప్ప గారి మాధవి వ్యూహాత్మకంగా సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీని బలహీనపరచాలని పట్టుదలగా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఆ క్రమంలోనే 8 మంది కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే సురేష్ బాబుకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి కూడా సన్నద్ధమవుతున్నారన్న ప్రచారం ఎంతవరకు సాధ్యమవుతుంది, ఏ రీతిలో అక్కడ టీడీపీ పట్టు సాధిస్తుంది, కడప మున్సిపల్ కార్పొరేషన్ని తొలిసారిగానైనా దక్కించుకోవాలని ఆశిస్తున్న టీడీపీ ఆశలు ఎంతవరకు పండుతాయి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.